రైట్ విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో రేపు జరగబోయే శంఖారావం సభలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తెలిపారు. నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి ఆయన సభ ఏర్పాట్లను పరిశీలించారు. టీడీపీ జనసేన ఆధ్వర్యంలో జరిగే ఈ సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. యువగలం పాదయాత్రను విజయవంతంగా ముగించుకున్న నారా లోకేష్ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఈ శంఖారావాన్ని ప్రారంభించారని బండారు తెలిపారు. స్థానిక నాయకులు బూత్ కన్వీనర్లతో మాట్లాడి నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమం అభివృద్ధి కోసం టీడీపీ ఏం చేస్తుందో లోకేష్ తెలియజేస్తారన్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ శంఖారావం సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన వేపకొండకు వస్తున్నారు, మన 94వ వార్డుకు వస్తున్నారు. సుమారు 5-6 వేల మంది కార్యకర్తలు ఎవరైతే కుటుంబ సాధకారికి సారథులు ఉన్నారో, ఎవరైతే బూత్ కన్వీనర్స్ ఉన్నారో, ఎవరైతే యూనిట్ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎవరైతే క్లస్టర్ ఇన్ఛార్జ్లు ఉన్నారో, ఎవరైతే కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు వీరందరూ ఉన్నారో, ముఖ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి సమక్షంలో ఒక 2-3 గంటలు వారు గడిపి ఆయా సమస్యలు తెలుసుకొని రేపు భవిష్యత్తులో ఏం చేయబోయే ఎన్నికలు శంఖారావం రేపు 40 రోజుల్లో 15 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. 40 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఏ పార్టీకైనా వెన్నుముక కార్యకర్తలు, ఏ పార్టీకైనా పునాదులు కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ లేదు, ఏ పార్టీ మనుగడ లేదు. కింద స్థాయి కార్యకర్త కూడా కూర్చోవడం కోసమే ఈ శంఖారావం అనే కార్యక్రమం పెట్టారు. దాని భాగంలో మనం పెందుర్తి నియోజకవర్గం వరకు జనసేన తెలుగుదేశం సంయుక్తంగా కలిసి వెళ్తున్నాం, అనుభవంలా